పెట్టడం మానే. ఇది ప్రేమ, వదులుకోలేని ప్రేమ. ఈ జన్మంతా నాతోనే ఉండాలని నేను కోరుకునే ప్రేమ. నువ్వు నా విషయంలో చేసే చిన్నపాటి నిర్లక్ష్యాన్ని కూడా తట్టుకోలేనంత సున్నితమైన ప్రేమ. దీని పుట్టుక నాకు తెలీదు, కానీ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అది మాత్రమే నేను చెప్పగలను. నువ్వు ఇక్కడ ప్రేమ కథలు చెప్తూ ఉంటే అక్కడ మీ వాళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇవి ప్రేమ కథలే, కానీ మన ప్రేమ కథలు. మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోయే అందమైన ప్రేమ కథలు. అవును, కొన్ని జ్ఞాపకంగానే మిగిలిపోతాయి. జ్ఞాపకంగా మిగిలిపోవడం ఏంటి? నువ్వు నాతో చెప్పిందే నేను నీతో చెప్పానంతే. నిన్నొకటి అడగాలి జ్యోత్స్న. ఏంటది? దాసు గారి గురించి. నీకు పెళ్లి అనగానే ఆయన ఎందుకు అంత ఆనందపడుతున్నారు? ఆయన నాకు బాబాయ్ అవుతాడు కదా. అన్నయ్య కూతురు పెళ్ళంటే ఆనందపడరా? అంటే ఆయన బాగా ఎగ్జైట్ అవుతున్నారు, అందుకే అడిగాను. నీకిది ఎలా చెప్పాలి అంటే, పెళ్లి అనగానే దశరథ్ గారి కళ్ళల్లో కంటే దాసు గారి కళ్ళల్లోనే ఎక్కువ ఆనందం కనిపించింది. కొందరు అంతే సూరజ్. మనల్ని ఎంతగా అభిమానిస్తున్నారో చెప్పడానికి మాటలుండవు. కళ్ళు చూసి తెలుసుకోవాల్సిందే. నీకింకా ఏదైనా కావాలంటే ఆయన్ని అడుగు. ఉంటాను. గుడ్ నైట్. పారు, నువ్వేనా? నేనేరా. ఆ నగలేంటి, ఆ హొయలేంటి? పని మనుషుల సంఘానికి ప్రెసిడెంట్ లా ఉండే నువ్వు అందాల పోటీకి అతిథిలా తయారైండు పారు. నువ్వు మేకప్ కొంచెం తగ్గించాను గాని కాస్త పెంచుంటే నేను అందాల పోటీకి వెళ్ళుండేదానేమో అనుకునేవారు. తాత చూశాడనుకో, అందాల పోటీకి వెళ్ళటం కాదు, తట్టాబుట్ట సర్దుకుని బయటికి వెళ్తావు. చూసాళ్లేరా. చూసుకోవడం అనలేదా? అనడు అనలేడు. తాత, పారుని చూసావా? చూసాలే. నియమాలు ఉల్లంఘించింది. మీ తాతే ఉల్లంఘించటానికి పర్మిషన్ ఇచ్చారు. ఏదో మాయ చేసావు. వరం అడిగితే ఇచ్చారా మీ తాత? ఏంటా వరం? మనవరాలు పెళ్లి కదండి. పెళ్లికొచ్చిన వాళ్ళు శివన్నారాయణ భార్య ఎక్కడా అని నన్నే అడిగితే బాగోదు కదా, అందుకే నాకు విముక్తి కలిగించండి అని వేడుకుంది. మీ తాత సరే అన్నారు. మొత్తానికి బాణం ఎక్కడికేయాలో అక్కడే వేసావు. ఊరుకోరా. ఏ నన్ను ఇలా చూడటం నీకిష్టం లేనట్టుంది. నీ కళ్ళెప్పుడు నా మీదే ఉంటాయి. మనోడు కదండి, వెటకారం ఆడుతున్నా. ఆ వెటకారం ఏదో నీతో ఆడుకోమనమ్మా. ఏమండి, ఇంకా మీతో మాట్లాడే పనుంది, పదండి. పద పారిజాతం. తాత, నువ్వు మారిపోయావా? అరే, మమ్మల్ని ఇలా ఉంచరా నాయనా. ఏమండి, పదండి. కార్తీక్, నువ్వు ఇక్కడే ఉండు, పారిజాతం నాతో ఏదో మాట్లాడాలట. పద వెళ్దాం. ఓహో, చూసావు మావయ్య, మనిషిలో ఎంత మార్పు వచ్చిందో. సూరజ్ ఏమో జోస్ను మార్చేశాడు, పారు ఏమో తాతను మార్చేసింది. థ్యాంక్స్ రా. దేనికి మావయ్య? నీకే కాదు, మీ ఇద్దరికీ థ్యాంక్స్ చెప్పాలి. దేనికి చిన్నయ్య గారు? ఎవరూ లేనప్పుడు నాన్న అని పిలవచ్చమ్మా. ఇన్ని రోజులు నాకు 2 విషయాల్లో బాధగా ఉండేది. ఏంటి మావయ్య? ఒకటి జ్యోత్స్న విషయంలో, 2 దీప విషయంలో. జోస్న విషయంలో బాధ ఏంటి? జ్యోత్స్న నా కూతురు కాదన్న విషయం తెలిసిన దగ్గర నుంచి తన ప్రవర్తన నాకసలు నచ్చేదే కాదు. అప్పుడే నేను రియలైజ్ అయ్యాను, తన పుట్టుక ఎలాంటిదైనా పెంపకం సరిగ్గా ఉంటే నేను కోరుకున్న కూతురుగా ఉండేదేమో. కానీ నా పెంపకం సరిగ్గా లేదురా. నేను తనకి మంచి తండ్రిగా ఉండలేకపోయాను కాబట్టి తను నాకు మంచి కూతురుగా ఉండలేకపోయింది అనుకునేవాణ్ణి. కానీ మీరు జ్యోత్స్న జీవితాన్ని సరిదిద్దారమ్మా. జ్యోత్స్నని నేను కోరుకున్న కూతురుగా మార్చారు, ఒక మంచి మనిషిని చేశారు. ఆ క్రెడిట్ మాకివ్వద్దు మావయ్య, అదంతా సూరజ్ చేసిన పనే. తను ప్రేమించే మనిషిని తనను ప్రేమించే విధంగా మార్చుకున్నాడు. ఈ పొగడ్తలన్నీ సూరజ్కే దక్కాలి. సూరజ్ ఎవరు చెప్పరా? సూరజ్ ఎవరు మీకెలా తెలుసు? అసలు మీరే లేకపోతే సూరజ్ ఆఫీసులోకి అడుగు పెట్టేవాడా? అసలు మీరే లేకపోతే సూరజ్ ఈ ఇంట్లోకి అడుగు పెట్టేవాడా? సూరజ్ ఎవరో ఏంటో తెలియనప్పుడు నేను గౌరవించాను. నా కూతురు దీప ఒక మనిషిని నమ్మి తనకు అడ్వైజర్గా పెట్టుకుంది అంటే తను మంచివాడు కాకుండా ఎలా ఉంటాడు? సూరజ్ని మా నాన్న ఇంట్లో ఉండమన్నప్పుడు నాకు నచ్చలేదు. అయినా ఎందుకు మౌనంగా ఉన్నానంటే నీకోసం. కార్తీక్ అంటే ఒక మంచితనం. అలాంటి మంచితనం మరో మనిషిని నమ్ముతుంది అంటే ఆ మనిషి అంటే సూరజ్ ఇంకెంత మంచివాడో అని మా నాన్న మాటకి తల వంచాను. చివరికి జ్యోత్స్న సూరజ్ మీద కంప్లైంట్ చేసినప్పుడు కూడా సూరజ్కి జ్యోత్స్నకి పెళ్లి చేయాలన్న ఆలోచన నాకు లేదు. ఆ ఆలోచన మొదటిగా వచ్చింది దీపకి.
దీప ఆలోచనని మా నాన్న సమర్థించారు. దీప నా సొంత కూతురు, జ్యోత్స్న నా పెంపుడు కూతురు. ఇద్దరూ నా కూతుళ్లే. అలాంటప్పుడు జ్యోత్స్నకి దీప అక్క అవుతుంది. అక్క చెల్లెలి కోసం ఒక సంబంధం తీసుకొచ్చిందంటే అది మంచిది కాకుండా ఎలా ఉంటుంది? కేవలం నా కూతురు మీద నమ్మకంతోనే నేను సరే అన్నాను. మీరు చెప్పారు, నేను ఒప్పుకున్నాను. ఇదంతా ఒక ఎత్తైతే జ్యోత్స్నలో వచ్చిన మార్పు మరొక ఎత్తు. జ్యోత్స్న అంతలా మారుతుందని నేను జీవితంలో ఊహించలేదురా. నేను వద్దు అనుకునే కూతురు స్థాయి నుంచి జ్యోత్స్న నేను కోరుకునే కూతురు స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు జ్యోత్స్న కూడా నా కూతురేనమ్మా. జోష్న నీ కూతురు నాన్న. దీపా, అవునమ్మా. ఇంకా ఈ దీప నీ కూతురే అని ఎవరికీ చెప్పనవసరం లేదనుకుంటా. అసలు నీకు ఈ కూతురే అవసరం లేదనుకుంటా. అంత మాట అన్నావేంటమ్మా? మీరిద్దరూ నా కూతుళ్లే. కాకపోతే కన్న కూతురు కళ్ల ముందుకు రావడానికి ఇన్నేళ్లు పట్టింది. పెంచిన కూతురు ఇన్నాళ్లకి నా సొంత కూతురుగా మారింది. అందుకే మీరిద్దరూ నా కూతుళ్లే. రేపు నిజాలు బయటపడ్డ రోజు నేను సుమిత్రతో ఇదే చెప్తాను. సుమిత్ర, దీప మన కన్న కూతురు, జ్యోత్స్న మనం పెంచిన కూతురు అని. కానీ దీప సూరజ్ అనే మనిషిని జ్యోత్స్న జీవితంలోకి తీసుకురాకపోయి ఉంటే జ్యోత్స్నకి జీవితమే లేకపోయేది. ఆ గొప్పతనమంతా మీ ఇద్దరికే దక్కుతుందమ్మా. జ్యోత్స్న జీవితాంతం మీ ఇద్దరికి రుణపడి ఉండాలి. అందరం కలిసే ఉండాలి, సంతోషంగా ఉండాలి. మావయ్య, ముహూర్తాల గురించి ఏమైనా చెప్పారా? నాన్న సూరజ్ని పిలిపించి ముహూర్తాల గురించి మాట్లాడతామన్నారు. పిలిపించడానికి కారణం పెళ్లి ముహూర్తాల గురించి. నా ఒక్కగానొక మనవరాలు పెళ్లి గ్రాండ్ గా చేయాలనుకుంటున్నా. ముందు నిశ్చితార్థం ముహూర్తం పెట్టించి ఆ తర్వాత పెళ్లికి మంచి ముహూర్తం పెట్టిద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? ఏమంటాడు? సరే అంటాడు. అడిగింది నిన్ను కాదు. సూరజ్ ని మాట్లాడిని గ్రాని. నేనేమీ నీ కాబోయే భర్తకి అడ్డు చెప్పట్లేదే. పారియాతో అర్థమైందిలేండి. చెప్పు సూరజ్, నీకు జ్యోత్స్నకి గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటున్నాం. ఏమంటావు? దీంట్లో నీకేమైనా అభ్యంతరం ఉందా? ఉన్నాయి సార్. ఏంటో చెప్పు. నిశ్చితార్థం నాకిష్టం లేదు. నిశ్చితార్థం ఇష్టం లేదా? అవును సార్. జ్యోత్స్నకి నాకు నిశ్చితార్థం వద్దు. నాకిష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? ఏమైంది సూరజ్? ఏముంటుంది? వీడి సంగతి నాకు ముందే తెలుసు. మనసులో ఏదో పెట్టుకుని ఉంటాడు, మనకి మాత్రం చెప్పడు. మనమంతా బాగా జరుగుతుందనుకున్నప్పుడు నెత్తి మీద పిడుగు పడ్డట్టు సైలెంట్ గా చెప్తాడు. ఈ పారిజాతం ఇన్నేళ్ల లైఫ్ లో వన్ అండ్ ఓన్లీ టిపికల్ పీసే వీడు. పిల్లోని మాట్లాడినవు పారు. అది కాదురా గ్రాని. సరే వినండి. బాబు మాట్లాడు. నువ్వింకా ఇవ్వబోయే ట్విస్ట్లకి రియాక్షన్ ఇవ్వడానికి ఇక్కడ చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఏంటి సూరజ్ ఇది? ఎంగేజ్మెంట్ కి ముహూర్తం పెట్టిద్దాం అనుకుంటుంటే అసలు నువ్వు ఎంగేజ్మెంటే వద్దంటున్నావు. అసలు నువ్వు మాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పు సూరజ్. చెప్తాను వదిన. నాకైతే ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు. డైరెక్ట్ గా పెళ్లి ముహూర్తాలే పెట్టించండి. ఆహా, అయ్యయ్యో, కుర్రాడు చాలా ఫాస్ట్ గా ఉన్నాడే. నిశ్చితార్థం పెడితే ఎక్కడ పెళ్లికి లేట్ అయిపోతుందోనని డైరెక్ట్ గా పెళ్లికే ముహూర్తాలు పెట్టించేయమంటున్నాడు. పెళ్లికేమీ అభ్యంతరాలు లేవు కదా? ఉన్నాయి. పెట్టాడు, మెలిక పెట్టేశాడు. వీడికి మెలిక సూరజ్ అని పేరు పెట్టుంటే సరిగ్గా సరిపోయేది. పెళ్లికున్న అభ్యంతరాలేంటి బ్రదర్? పంతులు గారిని ఈ రోజు పిలిపించి ముహూర్తాలు పెట్టించండి. ఆ, ఆహాహాహా, ఆ. ఆ, పిలిపించడం వరకే మా బాధ్యత. ముహూర్తాలు పెట్టవలసింది మాత్రం పంతులు గారే. ఇదే నేను చెప్పాలనుకుంది. ఉంటాను సార్. కార్తీక్, పంతులు గారిని రమ్మను. అలాగే తాత. ఏమైంది సూరజ్? నాకేమైంది? ఎంగేజ్మెంట్ ఎందుకొద్దన్నావు? డైరెక్ట్ గా పెళ్లికే వెళ్దామని. పెళ్లి అనేది లైఫ్ లో ఒక్కసారే జరిగేది. ఇప్పుడు మ్యారేజెస్ అని ఎలా జరుగుతున్నాయి? ఎంగేజ్మెంట్ అని, సంగీత్ అని, బ్యాచులర్ పార్టీ అని, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అని, ప్రీ వెడ్డింగ్ ఫ్యామిలీ పార్టీ అని, హల్దీ ఫంక్షన్ అని ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా జరుగుతున్నాయి. మరి నువ్వు
డైరెక్ట్ గా పెళ్లి అంటే ఇవేమి ఉండవు కదా. ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? ఒక్కరిష్టంతో ఏదీ జరగదు సూరజ్. ఇష్టాలు విభేదిస్తే గొడవలి. అది ఆగాలంటే ఇద్దరిది ఒక్క మాటే అయి ఉండాలి. నా మాట చెప్పాను, అందరూ ఓకే అన్నారు. అందరి ముందు నువ్వు కూడా ఓకే అన్నావు. ఇప్పుడెందుకు ఆర్గ్యూ చేస్తున్నావు? డైరెక్ట్ గా పెళ్లికి వెళ్ళాలి అనడం వెనక బలమైన కారణం ఏమైనా ఉందా అని. ఉంది అంటే అది ఏంటి అని అడుగుతావు, లేదు అంటే నిజం చెప్పు అంటావు. ఇప్పుడు నేనేం చెప్పాలి? నువ్విప్పుడు అబద్ధం చెప్తున్నావు కదా. లేదు, నేను చాలాసార్లు అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పావా? అవును, చాలా పెద్ద అబద్ధం చెప్పాను. ఏంటిది? మనిద్దరి మధ్య గొడవైందని చెప్పాను గాని నువ్వు కొట్టావన్న నిజం మీ తాతకి చెప్పలేదు. ఇదా నువ్వు చెప్పిన అబద్ధం? మరిప్పుడు నువ్వేమనుకున్నావు? నా మీద నీకున్న ప్రేమ అబద్ధం అని అంటావేమో అనుకున్నాను. అలా అని నీకు అనిపిస్తుందా? ఎందుకు అనిపిస్తుంది? నువ్వు నా సొంతం సూరజ్. ఆ నమ్మకం నీకుంటే చాలు. ఏ నీకు లేదా? లేకుండానే పెళ్లికి ముహూర్తం పెట్టించమని చెప్తానా? మాటలతో మనం ఇలా పోట్లాడుకోవడం ఏమైనా బావుందా సూరజ్? మొదలు పెట్టింది నువ్వే జ్యోత్స్నా. ప్రేమగా మాట్లాడుకోవచ్చుగా. స్వీట్ తింటావా? ప్రేమగా మాట్లాడుకుందామన్నాను, తీయగా కాదు. క్యాజువల్ గానే అడిగాను. నీ మాటలు చాలే, స్వీట్స్ అవసరం లేదు. ఏదో తెచ్చినట్టునో. నీకొకటి ఇవ్వాలనిపించింది. స్వీట్సా? స్వీట్స్ అయితే ఇంత చిన్న బాక్స్ ఉంటుందా? మరి ఏంటది? నా ప్రేమ. నీ ప్రేమ? చూస్తే నీకు తెలుస్తుంది. నీకోసం. ఏంటిది? కనబడ్డం లేదా? చైన్. ఇప్పుడెందుకు అని? ఇది వట్టి చైన్ కాదు, గోల్డ్ చైన్. వెటకారవా? తమాషాకి. నా ప్రేమని తమాషా చేయకు. సరే, అయితే దీని స్పెషల్ ఏంటో చెప్పు. నువ్వే చెప్పు. ఏముంది? చైను, లాకెట్. ఆ లాకెట్ ఓపెన్ అవుతుంది బాబు. ఓహో, ఇది కూడా ఉందా? హలో బాబు, ఎలా ఉంది? ఎందుకు? బాబు ప్రవరాఖ్య. లవర్ గిఫ్ట్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అయ్యి ఎత్తుకుని గిరిగిరా తిప్పాలి. మనకిలాంటివేవి తెలియవనుకుంటాను. అంటే నేను ఇది వరకు ఎవరిని అలా ఎత్తుకోలేదు అంట. అది కాదు జ్యోత్స్నా. సినిమాలు చూడట్లేదా? సోషల్ మీడియాలో రీల్స్ చూడట్లేదా? అప్డేట్ అవ్వవయ్యా. అయ్యాను. ఏమయ్యా? బాగుంది. వేసుకో. వేసుకోనా? బాబు, ఇది నీకోసం నేను స్పెషల్ గా చేయించాను. అవును, నా ఫోటో నీకెక్కడిది? వెరీ ఇన్నోసెంట్ క్వశ్చన్ మహాశయ. నా ఫోటోలు నీ దగ్గర ఉన్నప్పుడు నీ ఫోటోలు నా దగ్గరుండవా? ఫోటో ఉంటే వాటిని లాకెట్లో ఎందుకు పెట్టడం? మన ఇద్దరికి ఒక జ్ఞాపకంగా ఉంటుందని. చైన్ ఒకటే కాదు, రింగ్ కూడా తీసుకొచ్చాను. చూడు, దీని మీద ఏముందో చూడు. జే అండ్ ఎస్ అని ఉంది. ఎస్, జేఎస్. జే అంటే జ్యోత్స్న, ఎస్ అంటే సూరజ్. లాకెట్ లో మన రూపాలు కలిసి ఉన్నాయి, ఉంగరం మీద మన పేర్లు కలిసి ఉన్నాయి. ఈ రోజు నేను నీకు ఈ చైన్ రింగు గిఫ్ట్ గా ఇచ్చానని 10 years తర్వాత గుర్తు చేసుకున్నా ఈ జ్ఞాపకాలు అద్భుతంగా ఉండాలి. మనం గుర్తు చేసుకోవడమే కాదు, మన పిల్లలకు కూడా మన ప్రేమ కథని చెప్పాలి. వీలైతే బుక్ కూడా రాస్తాను. చాలా దూరం వెళ్ళిపోయినట్టునో. ఆడపిల్లలు అంతే బాబు, దేనికి అంత త్వరగా కనెక్ట్ అవ్వరు. ఒక్కసారి కనెక్ట్ అయ్యారా మనసిచ్చిన మనిషి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. తిరిగి రాలేనంత దూరం ఎప్పుడూ వెళ్ళకూడదు. ప్రేమలో వెళ్ళొచ్చు బాబు, ఎందుకంటే లైఫ్ అంటే ఎప్పుడూ ముందుకెళ్లే ప్రయాణమే కాని వెనక్కి రావడం ఉండదు కదా. ఈ చైన్ నీ మెడలో నా చేత్తో నేనే వేస్తాను. వద్దు జ్యోత్స్నా. ఎందుకు? ఇప్పుడెందుకు అని. వేసుకోవచ్చు. వద్దు జ్యోత్స్నా. ఇది నా ప్రేమ కానుక అనుకో, ఎప్పటికీ జ్ఞాపకంగా ఉండిపోతుంది. వద్దు జ్యోత్స్నా, విలువైందేది నా దగ్గర నిలవదు. నేను దాన్ని పోగొట్టుకుంటాను. ఎందుకు పోగొట్టుకుంటా? నా రాత అంతేనేమో. ఏంటి కొత్తగా వేదాంతం మాట్లాడుతున్నా? వేదాంతం కాదు, నిజం. అలాంటివేమి కుదరవు. దా కూర్చో. జ్యోత్స్నా ప్లీజ్. వద్దు జ్యోత్స్నా, నేను చెప్పేది విను. నేను విననయ్యా. చూడు ఎంత బాగుందో. మనకి ఎంగేజ్మెంట్ వద్దు అన్నావు కదా, నేను ఈ ఉంగరం నీ వేలికి పెట్టాను అంటే మనకి ఎంగేజ్మెంట్ అయినట్టే. వద్దు జ్యోత్స్నా. ఏమొద్దు? ముహూర్తం ఎలాంటిదో, ఈ గడియ మంచిదో కాదో, ఇది మన ఎంగేజ్మెంట్ అని రింగు పెడితే అది చెడుకు దారితీస్తే? ఏమైంది ఈరోజు నీకు? చాలా తేడాగా మాట్లాడుతున్నావు. ఎంగేజ్మెంట్ వద్దంటావు,
డైరెక్ట్ గా పెళ్లి ముహూర్తాలే పెట్టండి అన్నావు. నేను రింగు పెడతానంటే వద్దంటున్నావు. అది కాదు జోష్న. ఏది కాదు? నీకు నా మీద ప్రేమ లేదని అర్థమైంది. అలా అని కాదు జోష్న. ఈ ఉంగరం నువ్వే ఉంచుకో. బాయ్. జోష్న, నీకు నా మీద ప్రేమ లేదురా. జోష్న అది కాదు. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.